కొంచెమే మనం ధ్యానం చేసుకుందాం. మనం అందరం కూడా కలిసి ఒక వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. 115వ కీర్తన 115వ కీర్తన 16వ వచనాన్ని మనము కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథము 115 అధ్యాయము 16వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన మనం చేసుకున్నాం. పరిశుద్ధుడ గొప్ప దేవుడా, దగిన మా తండ్రి, కనికర సంపూర్ణ మమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. మా మధ్య ఉంచబడిన మీ యొక్క ప్రేమకు, త్యాగానికి గుర్తుగా ఉన్న ప్రభు బలను బట్టి స్తుతిస్తూ ఉన్నా. ప్రభు మమ్మల్ని పరీక్షించుకొని, పరిశీలన చేసుకుని ప్రభు ఏకమైన రీతిలో వల్ల పాల్పొందాలని వాక్యం సెలవిస్తూ ఉంది. దానికి అనుగుణంగా ప్రభు ఈ దినాన మీరే మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడి మీ యొక్క మాటలతో మీ యొక్క హృదయాలను తాకండి ప్రభు. దాని కొరకు నిలబడి మీ దాసుని నన్ను మీ సాధనంగా వాడుకుని అభిషేకించి మీ మాటలు ఆ నోటి నుంచి నా ద్వారా ఆత్మ సంబంధమైన మాటలు మీరు పలికి తద్వారా కూడి వచ్చిన మా అందరిని కూడా సమృద్ధి అయిన మీ జీవంతో నింపి ఆత్మ సంబంధమైన కార్యం జరిగించి కేవలం మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాం మా తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 115 అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుతూ వచ్చాం. ఈ యొక్క వచనాన్ని మనం గమనించగలిగితే, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు అన్న మాటను మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఆకాశము అన్నటువంటి పదం, అదేవిధంగా భూమి అన్నటువంటి పదాన్ని మనం గమనిస్తాం. అయితే దేవుడు ఆకాశాన్ని ఏం చేసుకుంటూ వచ్చాడంట? తన యొక్క వశంలో ఉంచుకుంటూ వచ్చాడు. అయితే భూమిని మనం ఇక్కడ గమనించగలిగితే, ఆయన భూమిని ఏం చేశాడంట? నరులకు ఇచ్చాడు. అయితే ఈ యొక్క భూమిని ఆయన నరులకు ఇవ్వటానికి పూర్వం ప్రభువైన దేవుడు ఆకాశాన్ని తన యొక్క వశంలో ఉంచుకున్న వాడిగా ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, యోబు గ్రంథం 38 అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి ఒకరు చదవండి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడేవాడు. కాబట్టి ఈ యొక్క వచన భాగాన్ని మనం గమనించగలిగితే, ఈ యొక్క వచనము రాయబడుతూ వచ్చిన సందర్భాన్ని మనం గమనించగలిగితే, ప్రభువైన దేవుడి యొక్క భూమిని నిర్మించే క్రమంలో, దానికి రూపాన్ని ఏర్పరిచే క్రమంలో, శూన్యంలో దానిని వేలాడదీసే క్రమంలో, అది మాత్రమే కాదు, నిరాకారంగా శూన్యంగా ఉన్న దానికి ఆయన ఒక శ్రేష్టమైన రూపాన్ని అనుగ్రహించే ఆ యొక్క సందర్భంలో ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, ఉదయ నక్షత్రాలు ఏం చేస్తూ వచ్చాయంట? ఏకముగా కూడి పాడుతూ వచ్చాయి. అది మాత్రమే కాదు, దేవదూతలందరూ ఏం చేస్తూ వచ్చారంట? ఆనందించి జయధ్వనులు చేస్తూ వచ్చారు. ఆ సమయంలో ప్రభువైన దేవుడు ఏం చేశాడంటే, ఆ భూమికి మూలరాతిని వేశాడు, దానికి పునాదిని వేస్తూ వచ్చాడు, దానిని ఆయనే స్వయంగా నిర్మిస్తూ వచ్చాడు. తన యొక్క నోటి మాట ద్వారా దానిని శూన్యంలో వేలాడదీస్తూ వచ్చాడు. ఈ విధంగా సమస్త సృష్టిని ఆయన నిర్మించిన యొక్క క్రమాన్ని మనం గమనించగలిగితే, ఆ యొక్క మహాకాశమునందు ఆశీనుగున్న ప్రభువైన దేవుడు తన యొక్క నోటి మాట ద్వారా శూన్యముల యొక్క భూమిని వేలాడదీసి దానిని నిర్మించాడు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. అందుకని కీర్తన గ్రంథం 19 అధ్యాయంలో ఒక మాటను మనం గమనించగలిగితే, కీర్తన గ్రంథం 19 అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. ఆకాశములు దేవుని మహిమని వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. కాబట్టి ఆ యొక్క ఆకాశాన్ని మనం గమనించగలిగితే, అది ఏం చేస్తూ ఉందంటే దేవుని యొక్క మహిమను వివరిస్తూ ఉంది. అంతరిక్షాన్ని మనం గమనించగలిగితే, అంతరిక్షం ఏం చేస్తూ ఉందంటే ఆయన చేతి పనిని ప్రచురపరుస్తూ ఉంది. కాబట్టి ఆ యొక్క అంతరిక్షాన్ని, ఆ యొక్క ఆకాశాన్ని, ఆ యొక్క మహాకాశాన్ని తన యొక్క వశంలో ఉంచుకున్న దేవుడుగా ఆ యొక్క ఉదయ నక్షత్రాలు, ఆ యొక్క దేవదూతలందరూ కూడా కూడి పాడుతున్నప్పుడు, జయధ్వనులు చేస్తున్నప్పుడు, ఆ యొక్క ప్రభువైన దేవుడు తన యొక్క నామ మహిమార్థమై ఈ యొక్క భూమిని ఆయన నిర్మిస్తూ వచ్చాడు. ఆ యొక్క భూమిని ఆయన ఏర్పాటు చేసిన దేవుడిగా ఉంటూ వచ్చాడు. దానికి ఒక సంపూర్ణమైన రూపాన్ని ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన చేతి పనిని, ఆయన నిర్మాణం చేసే ఆ యొక్క క్రమాన్ని అవి వివరిస్తూ వచ్చాయి, ప్రచురపరుస్తూ వచ్చాయి అన్న విషయాన్ని మొదటిగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే ఈ యొక్క భూమిని ఆయన నిర్మించిన తర్వాత, దానికి ఒక రూపాన్ని ఇచ్చిన తర్వాత, నిరాకారాన్ని, శూన్యాన్ని ఆయన పూర్తిగా మార్చివేసిన తర్వాత,
ప్రభువైన దేవుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, అదే కీర్తన గ్రంథం 115 అధ్యాయం 16 వచనం మనం చూస్తాం కదా. భూమిని ఆయన ఏం చేశాడంట? నరులకు ఇచ్చాడు. అందుకని ఇదే యోబు గ్రంథంలో మరొక మాట మనం చూద్దాం. యోబు గ్రంథం 37 అధ్యాయము. యోబు గ్రంథం 37 అధ్యాయం. ఎందుకని ఆయన నరులకు ఇచ్చాడు? ఆయన నరులకు ఇవ్వటానికి గల కారణం ఏంటి? 37 అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద. కాబట్టి యొక్క భూగోళం ఏదైతే ఉందో, ఈ భూగ్రహము ఏదైతే ఉందో, అది దేని కొరకంట? నరులకు నివాస యోగ్యమైన. కాబట్టి దేవుడి యొక్క భూమిని నరులకు ఇచ్చాడు అన్నప్పుడు అది దేని కొరకంటే నరులు నివసించటానికి, నరులు జీవించటానికి, నరులు వారు సంచరించటానికి, వారికి నివాసానికి యోగ్యకరంగా ఉండినట్లుగా దేవుడు దానికి ఒక నిర్మాణం చేసిన తర్వాత, నరులకు యొక్క భూమిని ఇచ్చిన తర్వాత ఆయన అన్నాడు, మీరు ఈ యొక్క భూమి మీద నివసించండి, మీరు యొక్క భూమి మీద నివాసం చేయటానికే యోగ్యకరంగా నేను దీన్ని నిర్మించానని ఆయన చెప్పాడు. మరి భూమిని నరులకు ఇచ్చిన తర్వాత వారు నివసించటానికి యోగ్యకరంగా దానిని మార్చిన తర్వాత దేవుడు ఆ నరులను ఏం చేశాడంటే, ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. కాబట్టి దేవుడు అన్నాడు, మీరు నివసించడానికి యోగ్యకరంగా భూమిని నేను చేశాను, ఆ యొక్క భూమిని మీకు ఇచ్చాను, ఆ యొక్క భూమిలో మీరు నివసించాలని ఆశపడుతున్నా. కాబట్టి ఆ యొక్క భూమి మీద మీరు ఏం చేయాలంటే ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, అదేవిధంగా భూమిని నిండించాలని ఆయన చెప్పాడు. అంటే ఇదంతా కూడా దేనికి గుర్తుగా ఉందంటే, ప్రారంభంలో ఒక మాట ఉంది, దేవుడు వారిని ఆశీర్వదించారు. కాబట్టి భూమి మీద నివసిస్తున్న మానవాళిని వారు ఫలించి విస్తరించి వారు భూమిని నిండించి అభివృద్ధి చెందే ఈ యొక్క క్రమాన్ని మనం జాగ్రత్తగా గమనించగలిగితే ఇది దేవుని యొక్క ఆశీర్వాదం అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకని 115వ కీర్తన 15వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 15వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 115వ కీర్తన 15వ వచనం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. కాబట్టి ఆకాశాన్ని తన యొక్క వశంలో ఉంచుకున్న దేవుడుగా ఆ దినాన భూమికి మూలరాతిని వేశాడు, పునాదిని వేశాడు, సూర్యుడు వేలాడదీశాడు, నివాసయోగ్యంగా మార్చాడు, నల్లకు దాన్ని ఇచ్చాడు, మీరు దానిలో నివసించండి అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను, మీరు ఆశీర్వదింపబడిన వారు, కాబట్టి మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది భూమిని నిండించి ఏలండి అని నరులకైనా ఆజ్ఞాపించిన దేవుడుగా ఉన్నాడు. అందుకనే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరందరూ ఏం చేయబడిన వారు? ఆశీర్వదింపబడిన వారు. అట్లయితే ప్రభువైన దేవుడు మనలను ఆశీర్వాదానికి కర్తలుగా ఈ భూమి మీద ఉంచాడు. ఈ యొక్క భూమి మీద మన యొక్క జీవితంలో ఆయన ద్వారా ఆశీర్వదింపబడిన వారము మనము అనటానికి ఆయన గుర్తుగా, ఆయన ప్రతిబింబాలుగా ఈ యొక్క భూమి మీద మనం నివసించడానికి ప్రభువైన దేవుడు మనకు ఒక ధన్యకరమైన స్థితిని ఆయన ఇచ్చాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకని కీర్తన గ్రంథం 26వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆ యొక్క ఆశీర్వాదం ఎటువంటిది, ఆ యొక్క ఆశీర్వాదం అన్నది ఎంతకాలము నిలిచి ఉండేది అన్న విషయాన్ని కూడా మనం చూద్దాం. కీర్తన గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. నిత్యము ఆశీర్వాద కారకుడిగా నుండినట్లు నీవతని నియమించి ఉన్నావు. చాలు. కాబట్టి ఎంతకాలం అంట ఈ యొక్క ఆశీర్వాదం? ఎంతకాలం అంట? నిత్యము ఆశీర్వాద కారకుడు ఉండినట్లుగా నీవతని నియమించి ఉన్నావు. అంటే ఈ భూమి మీద ఆయన ద్వారా ఎన్నుకొనబడి, ఏర్పరచబడి, ప్రత్యేకించబడి, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మార్చబడిన మన యొక్క జీవితంలో ఈ యొక్క భూమి మీద నివసించే అంతకాలం కూడా ప్రభు యొక్క ఆశీర్వాదము మనం పొందుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ యొక్క ఆశీర్వాదం నిత్యము మన మీద నిలిచి ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క నిత్యము ఆశీర్వాద కారకులు ఉండినట్లుగా ఆయన మనల్ని నియమిస్తూ వచ్చాడు. కాబట్టి యొక్క ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకోకుండా, ఈ యొక్క ఆశీర్వాదాన్ని మనం కోల్పోకుండా దేవుడు దేనికి మనలను కర్తలుగా చేశాడు. ఆ యొక్క ఆశీర్వాదానికి కర్తలుగా నిత్యము మనము ఆ యొక్క ఆశీర్వాదంలో నిలిచి ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్న దేవుడిగా ఉన్నాడు. కాబట్టి నీవు నేను మన యొక్క జీవితంలో నిజమైన ఏ ఆశీర్వాదాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు,
ఏ ఆశీర్వాదంలో ఆయన మనల్ని ఉంచాడు, ఏ ఆశీర్వాదంతో మనం నడిపించబడాలని ఆయన ఆశపడుతున్నాడు, ఏ ఆశీర్వాదము నిత్యము మన జీవితంలో నిలిచి ఉండాలని చెప్పి ఆయన కోరుకున్నాడు. ఇదే కీర్తన గ్రంథం 115 అధ్యాయము, కీర్తన గ్రంథం 115 అధ్యాయము 12, 13, 14 వచనాలు మనం మార్చి చదువుకుందాం. ఇక్కడ ఒక 5 మాటలు ఉన్నాయి. 12, 13, 14 వచనాలు మనం మార్చి చదువుకుందాం. మొదటి నేను 12వ వచనం చదువుతున్నాను. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించు. కాబట్టి ఈ యొక్క 3 వచ్చిన భాగాల్లో 5 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు మనం చూస్తాం, నిజమైన ఆశీర్వాదాలు మనం చూస్తాం. అది మాత్రమే కాదు, వీరు ఆశీర్వదింపబడ్డారు అనటానికి గుర్తుగా వారు ఏమై ఉన్నారో దానికి సంబంధించిన మాటలు మనం చూస్తాం. మొదటిగా మనం ఇక్కడ గమనించగలిగితే యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించను. తర్వాత 2వ మాట మనం గమనిస్తే, 2వ మాట ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించను. తర్వాత 3వ మాట మనం గమనిస్తే అహరోను వంశస్థులను ఆశీర్వదించను. 4వ మాట మనం గమనిస్తే ఆయన ఎవరిని ఆశీర్వదిస్తాడంట? తన యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదించను. 5వ మాట మనం చూస్తే మనలను మన పిల్లలను ఆయన ఆశీర్వదించను. కాబట్టి ఒక 5 మాటలు ఇదేనా మనం క్లుప్తంగా ధ్యానం చేసి బలలో మనం ప్రవేశిస్తాం. కాబట్టి మొదటిగా మనం ఇక్కడ గమనించగలిగితే యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించు. కాబట్టి ఒక 5 మాటలు మనం ధ్యానం చేసే క్రమంలో మన యొక్క మనసులో ఉంచుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఏది నిజమైన ఆశీర్వాదం, ఏది నిజమైన ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది, నిజంగా వీరు ఆశీర్వదింపబడిన వారు అని చెప్పి ఎవరిని గురించి చెప్పవచ్చు అన్నటువంటి విషయాలు ఇది మనం చూద్దాం. కాబట్టి మొదటిగా మనం గమనించగలిగితే ఆయన మనల్ని మర్చిపోకుండా ఆయన మనల్ని ఏం చేశాడంట? ఆశీర్వదించిన దేవుడిగా ఉన్నాడు. అయితే ఒక మాట మనం ఖచ్చితంగా చూడాలి. ఆ యొక్క వచనాన్ని మనం గమనించగలిగితే ఆయన మర్చిపోకుండా మనల్ని ఆశీర్వదించాడు అన్న విషయాన్ని మనం చూస్తాం కదా. మరి ఆయన మర్చిపోలేదు అని అంటే మర్చిపోయేవారు ఎవరైనా ఉన్నారు? యెషయా గ్రంథం 49 అధ్యాయము. ఆయన మనల్ని మర్చిపోలేదంటే మర్చిపోయేవారు ఎవరైనా ఉన్నారా? యెషయా గ్రంథం 49 అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచును, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను. అయితే ఎవరు మర్చిపోతారంట? ఒకవేళ తల్లి తన యొక్క గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను, పాలిచ్చే ఒక చిన్న బిడ్డనైనా ఒకవేళ మర్చిపోతుందేమో కానీ, అయితే ప్రభు అంటున్నాడు వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరువనంటూ ఉన్నాడు. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పట్ల ఆయన కనపరుస్తున్న ప్రేమ ఎంత గొప్పదో, ఆయన మన పట్ల చూపిస్తున్న ఆ యొక్క జాలి ఎంత విలువైనదో, ఆయన మన పట్ల తను కనపరుస్తున్న యొక్క కటాక్షం అన్నది ఎంత శ్రేష్టమైనదో, దేనితో కూడా కొలవలేనిదిగా, ఎవరితో కూడా పోల్చలేనిదిగా అంత ఉన్నతమైన ప్రేమను ఆయన మన పట్ల కనపరిచాడు. ఆ యొక్క ప్రేమకు గుర్తు ఏంటనంటే, ఒకవేళ నేను ప్రేమిస్తూ ఉన్నానని చెప్పిన ఆ యొక్క ప్రేమ మనం మర్చిపోవచ్చేమో, నేను నిన్ను మర్చిపోను అని చెప్పిన ఒకవేళ మనవారు ఒకవేళ మనం విడిచిపెట్టవచ్చేమో. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రేమకు గుర్తుగా ఆయన ఏం తెలియజేస్తున్నాడు అని అంటే, నేను ఎప్పటికీ నేనేం చేయను, మరిచిపోనని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. పౌలు భక్తుడి జీవితాన్ని ఒకసారి మనం చూస్తే తను ఒక మాట అన్నాడు. ఆ యొక్క తిమోతికి పత్రిక రాస్తూ తనతో తన ఆత్మీయ కుమారుడితో తన జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని ఈ విధంగా పంచుకున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడనూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, తను ఎంతో శ్రేష్టమైన పరిచర్య చేశాడు, తను ఎన్నో మిషనరీ యాత్రలు తను జరిగిస్తూ వచ్చాడు, తను ఎంతో ప్రయాసపడుతూ వచ్చాడు, సంఘం కొరకు ఎంతో కన్నీరు గాలుస్తూ వచ్చాడు, ఎన్నోసార్లు కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, తను ఏడవబడుతూ వచ్చాడు, దిగంబరిగా ఉంటూ వచ్చాడు. అది మాత్రమే కాదు, తను చేసిన త్యాగము సంఘం కొరకు, విశ్వాస కొరకు ఎంతో విలువైనది. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటనంటే, ఎవడునూ నా పక్షం నిలువలేదు, అందరు నన్ను ఏం చేశారు, విడిచిపెట్టారు. అంటే ఈ మాట మనకి ఏం అర్థం చేస్తూ ఉంది అన్నప్పుడు, ఈ లోకంలో ఉన్న మానవాళిని మనం గమనించగలిగితే, ఈ లోకంలో ఉన్న మనుషులను మనం ఒక్కసారి ఆలోచించగలిగితే, వారు ఎవరైనప్పటికీ సరే ఒకవేళ ఏదైనా పరిస్థితులు, ఏదైనా సందర్భంలో వారు మరిచిపోయేవారుగా,
వారు విడిచిపెట్టేవారుగా, వారు మన పక్షాన లేకుండా మనలను ఒకవేళ ఒంటరిగా చేసేవారుగా ఉండొచ్చేమో కానీ, అయితే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం మన యొక్క జీవితంలో ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఏం చేయడంట, మరచిపోని దేవుడంట. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా ఒక దినాన ఒక సందర్భం జరుగుతూ వచ్చింది. అదేంటంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనాన్ని మనం చూద్దాం. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతా జరిగిందని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి, శిష్యులందరూ అన్న మాటను ఒక్కసారి మనం గమనించగలిగితే, వారు 3-4 సంవత్సరాలు ఆయనతో ఉన్నవారే కదా, ఆయనను వెంబడించిన వారే కదా, సమస్తాన్ని విడిచిపెట్టిన వారే కదా, నీవే సర్వస్వం అన్నవారే కదా, ఆయన బోధలు ఎక్కడ చేస్తే అక్కడికి వెళ్ళిన వారే కదా, ఆయనతోనే వారు తమ యొక్క జీవిత ప్రయాణాన్ని సాగిస్తూ వచ్చిన వారు కదా. అయితే ఒక దినాన్ని ఏం జరుగుతూ వచ్చిందంటే శిష్యులందరూ కూడా ఆయన ఏం చేశారంట, విడిచిపెట్టారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు. ఆయన స్వయంగా ఒక మాటను తన యొక్క శిష్యులకి ముందుగానే తెలియజేస్తూ వచ్చారు. ఆ మాట ఈ దినాన నీకు నాకు ధైర్యాన్ని ఇచ్చే మాట. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయం. ఈ మాటను మనం కలిసి చదువుకోవాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనాన్ని మనం కలిసి చదువుకోవాలి. ముందుగానే ప్రభు ఈ మాట చెప్పాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనం. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. కాబట్టి మీరందరూ నన్ను ఒక విడిచిపెట్టొచ్చాము. విడిచిపెట్టే గడియ వస్తూ ఉంది. ఆ యొక్క శిష్యులందరూ కూడా ఆయన విడిచిపెట్టి పారిపోతూ వచ్చారు. అయితే ప్రభు ఏమన్నాడు, తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. కాబట్టి ఈ లోకంలో మనకున్న ధైర్యం ఏంటంటే, మనకున్న నిరీక్షణ ఏంటంటే, మనకున్న నిబ్బరం ఏంటనంటే, ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినా, ఎవరు ప్రేమించకపోయినా, ఎవరు లక్ష్య పెట్టకపోయినా, ఎవరు గుర్తించకపోయినా, ఎవరు జ్ఞాపకం పెట్టుకోకపోయినా, ఎవరు మర్చిపోకపోయినా, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎప్పుడు కూడా మనతో ఉండే దేవుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పటికీ మనల్ని మర్చిపోని దేవుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్యము మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేసే దేవుడుగా ఆయన ఉన్నాడన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మన యొక్క జీవితంలో మర్చిపోకూడదు. అందుకని ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. 31వ అధ్యాయము 6వ వచనం. భయపడుకుడి, వారిని చూచి దిగులు పడుకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడి యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఆయన ఎప్పుడు నిన్ను ఏం చేయడంట, విడువడు, ఎడబాయడు. అది మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. కాబట్టి మానవులు రాకపోవచ్చు కదా, మానవులు నిలవబడకపోవచ్చు కదా, మానవులు ప్రక్కన ఉండకపోవచ్చు కదా, మానవులు మన యొక్క జీవితం ఇది రకాలైన పరిస్థితులు ఒకవేళ కఠినమైనవిగా మన యొక్క జీవితంలో మనము మన యొక్క ప్రయాణాన్ని చేస్తున్నప్పుడు అటువంటి కఠినమైన పరిస్థితుల్లోనే వారు ఒకవేళ మనం విడిచిపెట్టవచ్చు కదా. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పరలోకపు తండ్రి ఇది నన్ను మనతో ఒక మాట అంటున్నాడు. అదేంటనంటే, నేను ఎప్పటికి నిన్ను విడువను, ఎడబాయను, నేను నీతో కూడా వస్తాను, నీతో నేను ఉంటాను, నిత్యము నీ చేయబట్టుకుని నేను నడిపిస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే మొదటిగా నేను చెప్పదలుచుకున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఈ లోకంలో ఉన్న నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఈ లోకంలో ప్రభువైన దేవుడు విశ్వాసికి, క్రైస్తవునికి ఇచ్చిన ఒక నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆయన నిత్యము మనలను విడిచిపెట్టకుండా మనతోనే ఉంటాడు అన్నటువంటి మాట ఏదైతే ఉందో అది మాత్రమే కాదు. ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినా ఈ యొక్క సమస్త సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు ఎవరైతే ఉన్నారో, ఆయన తోడుగా ఉన్న ఆయన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా ఎవరంట? ఆశీర్వదింపబడిన జనాంగం అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకనే ఈ లోకంలో ఎన్నో ఆస్తులున్నా, అంతస్తులున్నా, ధనఘనతలున్నా, లేదా ఉన్నతమైన స్థితి, స్థానం ఉన్న, గౌరవ ప్రభావాలు ఎన్ని ఉన్నప్పటికీ సైతము వారు నిజంగా ఆశీర్వదింపబడిన వారు కాదు. కారణం ఏంటో తెలుసా? వారికి ఎవరు లేరు, దేవుడు లేరు. వారు దేవునిని ఎరగని వారు,
దేవునిని ప్రేమించిన వారు, సృష్టికర్త అయిన దేవుని కాదని సృష్టిని సేవించేవారు, వారు తమ యొక్క జీవితంలో ఎన్నో ఉండి అవే ఆశీర్వాదం అనుకుంటున్నారు. కానీ అయితే ఆ దేవుడు వారికి లేడు. అయితే మన జీవితంలో మనకున్న గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆ సృష్టికర్త అయిన దేవుడు, నిజమైన దేవుడు, ఏకైక దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సమస్తానికి అధికారిగా ఉన్న ఆ దేవుడు అల్పులైన మంటి పురుగులుగా ఉన్న మనకు ఆయన తోడుగా ఉంటానని చెప్తూ ఉన్నాడంటే నిజంగా మనం ఎంత ఆశీర్వదింపబడిన వారు. అయితే ఒక మాట ఉంది, కీర్తన గ్రంథం 77 అధ్యాయము, కీర్తన గ్రంథం 77 అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. ప్రభువు నిత్యము విడనాడున ఆయన ఇక ఎన్నడూను కటాక్షింపడ. అయితే ఒకవేళ అనేక సార్లు మనకు కూడా ప్రశ్న వస్తుంది, నేను సమస్తాన్ని కాదనుకుని విడిచిపెట్టి ప్రభుని వెంబడిస్తున్నాను, ఆయన్ని సేవిస్తున్న ఒక విశ్వాసిని. అది మాత్రమే కాదు, ఆయన కొరకు ఎన్నో త్యాగాలు చేస్తూ వచ్చాను, ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చాను. అయితే హృదయంలో వచ్చే ఒక ఆలోచన ఏంటంటే, అపవాది తీసుకుని వచ్చే ఒక తంత్రం ఏంటనంటే, ఆ దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడా, ఆ దేవుడు కూడా నన్ను మర్చిపోయాడా, ఆయనకు కూడా నేను జ్ఞాపకం లేదా, మరి ఆయన నాకు నా యొక్క జీవితానికైనా తోడుగా ఉంటే ఎందుకని ఇటువంటి పరిస్థితి నా జీవితం ఆయన అనుమతించాడు, ఆయన ఎందుకని ఇటువంటి పరిస్థితిని నా యొక్క కుటుంబంలో ఆయన అనుమతించాడని అనేక సార్లు తెలియకుండానే మన యొక్క జీవితంలో ప్రశ్న అన్నది, అనుమానం అన్నది, సందేహం అన్నది అపవాది ఒకవేళ రేకెత్తించవచ్చేమో. అయితే ఒక మాట మనం కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథం 30 అధ్యాయము, కీర్తన గ్రంథం 30 అధ్యాయము, కీర్తన గ్రంథం 30 అధ్యాయం 5వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 5వ వచనం, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండను, ఆయన దయ ఆయుష్కాలం అంతే నిలిచును, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి నుండి నన్ను ఉదయమున సంతోషము కలుగును. కాబట్టి ఆ ప్రభువైన దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టిన దేవుడిగా, మరచిపోని దేవుడిగా, ఆయన కన్నీరు దుక్కు వంటి కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మన యొక్క యావత్ బాధలు ఆయన కూడా బాధపడుతున్న దేవుడిగా, మన చేయబట్టుకుని నిత్యం నడిపించే దేవుడిగా, ఒకవేళ సాయంకాలమున ఏడుపు వచ్చినప్పటికీ ఆయన మనతో ఉన్నాడు. కాబట్టి ఉదయమున ఏం జరుగుతుందంట, ఉదయం ఏం జరుగుతుందంట, సంతోషము కలుగుతుంది. ఇది నిజమైన ఆశీర్వాదం కదా. లోకంలో ఉన్న వారికి తమ యొక్క జీవితంలో అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు వారు ధైర్యంగా నిబ్బరంగా ముందుకు సాగుతారు. కష్టం వచ్చినప్పుడు, కఠినమైన పరిస్థితి వచ్చినప్పుడు, అది మాత్రమే కాదు, అయోమయ పరిస్థితిలో ఎవరు లేనంతగా తమ యొక్క జీవితంలో కృంగిపోయినప్పుడు వారు మరి ఎప్పటికీ లేవలేకుండా అటువంటి స్థితిలో తమ యొక్క జీవితాన్ని ముగించే పరిస్థితి లోకంలో అనేకమైన వాటిని మనం చూస్తాం. అయితే విశ్వాసకున్న ధన్యకరమైన స్థితి ఏంటనంటే, క్రైస్తవులకున్న ధన్యకరమైన స్థితి ఏంటనంటే, ఆయన ఎప్పటికీ విడిచిపెట్టని దేవుడిగా, మరిచిపోని దేవుడిగా, ప్రతి పరిస్థితిలో మనతో ఉన్న దేవుడిగా, ప్రతి ఒక్క కన్నీటిని దుఃఖాన్ని నాట్యంగా మార్చి సంతోష ఆనందాలు మనకు అనుగ్రహించి ఈ లోకంలో ప్రతి క్షణం ధైర్యంగా ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగలుగుతున్నామంటే నిజంగా మనం అందరం కూడా ఎవరమంట, ఆశీర్వదింపబడిన జనాంగం. తర్వాత రెండో మాట మనం చూద్దాం. కీర్తన గ్రంథం 115 అధ్యాయము, కీర్తన గ్రంథం 115 అధ్యాయము రెండో మాట చెప్తారా? ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండం 33 అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 33 అధ్యాయము 29వ వచనాన్ని మనం చూద్దాం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు. కాబట్టి చాలు. కాబట్టి రెండోది మనం ఇక్కడ గమనించగలిగితే, ఆయన ఎవరిని ఆశీర్దిస్తూ ఉన్నాడంట? ఇశ్రాయేలును ఆశీర్దిస్తున్నాడు. మరి ఇశ్రాయేలుకున్న ఆశీర్వాదం ఏంటి? ఇశ్రాయేలుకున్న ప్రత్యేకత ఏంటి? అది మాత్రమే కాదు కానీ మిగిలిన ఎవరితో కూడా ఆ యొక్క ఇశ్రాయేలును పోల్చడానికి వీలు లేదంటున్నాడు ప్రభు. మరి అంత ధన్యకరమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన స్థితి ఇశ్రాయేలు ఏం పొందుకుందంటే ఇక్కడ మనం చూస్తాం. అదేంటంట, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడే. అంటే రెండోది మనం ఇక్కడ గమనించగలిగితే, ఆ యొక్క ఇశ్రాయేలు నేను ఆశీర్దిస్తూ ఉన్నానని ఆయన చెప్తూ ఉన్నాడంటే, దేవుని ఇశ్రాయేలుగా మన యొక్క జీవితంలో మనం పొందుకున్న శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటనంటే, ఏ ఒక్కరితో కూడా పోల్చలేనంతగా ఈ లోకంలో మనకు అనుగ్రహించిన ప్రత్యేకత ఏంటనంటే, దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ అన్న విషయాన్ని రెండోది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి ఈ రక్షణ అన్నది ఎటువంటి కార్యం? ఈ రక్షణ అన్నది దేనికి సంబంధించిన కార్యం అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. మీరు ఆత్మరక్షణ పొందుకొనొచ్చు, చెప్పనాశక్యమును మహిమయుక్తమునైన సంతోష ఆనందములు కలిగిన వారే. అంటే ఈ యొక్క రక్షణ దేనికి సంబంధించిందంట? దేనికి సంబంధించిన రక్షణ అంట? ఆత్మరక్షణ
పొందుకొనొచ్చు. అంటే రెండవదిగా మన యొక్క జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటనంటే, ఏది నిజమైన ఆశీర్వాదం అని అంటే, ఎవరైతే తమ యొక్క జీవితంలో ఆత్మీయంగా వారు ఇట్టి ఆశీర్వాదాన్ని పొందుకున్నారో వారే నిజమైన ఆశీర్వదింపబడిన వారు. మన ఆత్మీయంగా ఆశీర్వాదాలు రక్షింపబడిన వారు ఏం పొందుకున్నారు? ఆత్మీయంగా ఆశీర్వాదాలు రక్షింపబడిన వారికి ప్రభువైన దేవుడు ఏమిచ్చాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. రక్షింపబడిన వారికి ఆత్మ సంబంధమైన ఆ యొక్క రక్షణ ద్వారా దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలను వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూద్దాం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. కాబట్టి రక్షింపబడిన ప్రతి వ్యక్తి జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మరక్షణ ఆయన అనుగ్రహించాడు అనటానికి గుర్తుగా వారికి ఏమి ఇచ్చాడంట? ఆత్మ సంబంధమైన వరాలను ఆయన అనుగ్రహించాడు. ఇదే నిజమైన ఆశీర్వాదంగా రెండోదిగా మనం గమనిస్తాం. కారణం ఏంటో తెలుసా? మన యొక్క జీవితంలో మనం ఇందాక ఆరాధన చూస్తూ వచ్చాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 27 నుంచి 29 వచ్చిన మనం గమనించగలిగితే, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును ఒక్కసారి చూడండి. ఆయన మిమ్మల్ని ఏ విధంగా ఏర్పరచుకున్నాడు ఒక్కసారి ఆలోచించండి. జ్ఞానవంతులు చాలామంది ఉన్నారు, గనులు చాలామంది ఉన్నారు, బలవంతులు చాలామంది ఉన్నారు, ఎన్నికైన వారు చాలామంది ఉన్నారు. వారందరినీ కాదన్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడనంటే, జ్ఞానం లేని వెరితనంతో బలహీనులుగా ఏమాత్రం కూడా కోరదగిన స్థితిలో ఉన్నప్పటికీ సైతం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, మనలను ఆయన కోరుకుంటూ వచ్చాడు, ఎన్నుకుంటూ వచ్చాడు, ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అంటే దానికి గుర్తుగా ఆయన మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం ఏంటనంటే, మళ్ళీ ఆయన ఏముంచాడంట? ఆత్మ సంబంధమైన వరాలను ఆయన మనకు అనేకమైన వాటిని ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకనే ఒక ఉపమానాన్ని మనం గమనించగలిగితే, తన యొక్క దాసుల్ని ఆ యొక్క యజమానుడు పిలిచి ఒక వ్యక్తికి 10 తలాంతులు ఇచ్చాడు, ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడు, మరొక వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చాడు. అంటే ఈ యొక్క సందర్భం మనకి ఏం అర్థం చేస్తూ ఉంది అన్నప్పుడు, ప్రతి వ్యక్తిలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షింపబడిన ఒక వ్యక్తికి గుర్తుగా, వీరు ఆశీర్వదింపబడిన వారు అనటానికి గుర్తుగా దేవుడు వాళ్ళు ఏముంచాడంటే తలాంతులు ఉంచాడు, కృపావరాలను ఉంచాడు, ఆత్మవరాలను ఆయన ఉంచాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. ఈ వరాలు దేని కొరకు? ఇవి ఎందుకని మనలో ఉంచాడు? 12వ వచనాన్ని మనం చూద్దాం. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయండి. కాబట్టి ఒక ఆత్మ సంబంధమైన ఈ వరాలు దేవుడు మనకు అనుగ్రహించింది దేని కొరకంటే సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం. అంటే ప్రతి ఒక్కరు కూడా విలువైన వారే, ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వారు, ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు ఆత్మ సంబంధమైన వరాలను ఆయన ఉంచాడు. ఇదంతా కూడా దేని కొరకు అంటే, ఆయన శరీరమై ఉన్న సంఘం అన్నది ఏం చేయబడాలంట? క్షేమాభివృద్ధి పొందుకోవాలంట. అంటే ఈ లోకంలో ఉన్న వ్యక్తి మనల్ని చూసినప్పుడు మన యొక్క జీవితంలో మనలో ఉంచిన ఆ యొక్క నైపుణ్యం, ఆ యొక్క తలాంతు, ఆ యొక్క వరం ఏదైతే ఉందో అది మనము ఆయన కొరకు ఉపయోగిస్తూ ఉన్నప్పుడు, ఆయన కొరకు మనం వ్యయం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన కొరకు మనం త్యాగం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన కొరకు మనం ప్రయాసపడుతూ ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా ఏం గ్రహిస్తారంటే, వీరు నిజముగా ఆశీర్వదింపబడిన వారు. మన తోటి సహోదరులు సంఘస్థులు ఏం గమనిస్తారంటే, వీరు నిజంగా ఆశీర్వదింపబడిన వారు. కారణం ఏంటనంటే, దేవుడు తలాంతు ఇవ్వని, వరం ఇవ్వని ఏ ఒక్కరు కూడా లేరు అన్న విషయాన్ని సంఘస్థులుగా, దేవుని బిడ్డలుగా, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ మన యొక్క హృదయంలో ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన ఏదో మనలో ఉంచాడన్న విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూద్దాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. కాబట్టి ఇక్కడ ఒక మాట ఉంది, అదేంటంటే ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో మీరేం చేయండి? అపేక్షించండి.
మీరు కోరుకోండి, మీరు ఆశపడండి, మీరు అడగండి, నేను ఖచ్చితంగా మీలో ఉంచాను. వాటిని నేను మీలో నుంచి బయటికి తీసుకుని వచ్చి మిమ్మల్ని నేను ఉపయోగించుకుంటానని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, ఎవరైతే తమ యొక్క హృదయంలో తృష్ణ కలిగి ఉంటారో, ఎవరైతే ఏదో ఒక విధంగా ఆయన యొక్క సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు నేను పనిచేయాలి, ప్రయాసపడాలని చెప్పి తలంచే వారిగా ఉంటారు, దేవుడు వారిలో ఉంచిన యొక్క వరాలనైనా బయటికి తీసుకుని వచ్చి అద్భుత రీతిలో వారిని బలపరిచి, వారి బలహీనతలన్నింటిని దూరపరిచి, ఆయనే నిలబెట్టి స్థిరపరిచి అద్భుత రీతిలో ఆయన వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన ఎవరిని వాడుకుంటారు? ఎవరైతే తమ యొక్క జీవితంలో ఇటు ఆత్మ సంబంధమైన వరాల పట్ల వారు ఏం కలిగి ఉండాలంట? ఆసక్తి కలిగి ఉండాలి. అందుకే 107వ కీర్తన 9వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. ఆశ గల పురాణాన్ని ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. అంటే మన యొక్క జీవితంలో ఏ లోపాలున్నా, అది మాత్రమే కాదు, ఎటువంటి లోటుపాట్లున్నా వాటి మీద దృష్టి పెట్టకుండా మనల్ని బలపరిచి ఆ ప్రభు మీద మన యొక్క దృష్టి నుంచి, ప్రభు నీ యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకు నన్ను ఉపయోగించుకో ప్రభు, ఏదొక రూపంలో ఏదొక విధంగా నేను కూడా నా యొక్క చేతి నేను వేయాలి ప్రభు, నీ యొక్క రాజ్యవ్యాప్తి కొరకు ఏదొక విధంగా నేను ఉపయోగపడాలి ప్రభు, నా యొక్క జీవితంలో నన్ను చూసిన వారు ఆశీర్దింపబడిన వ్యక్తి అని చెప్పాలి ప్రభు, రక్షింపబడటానికి పూర్వం నా యొక్క జీవితం కంటే ఈ జీవితం ఎంతో వ్యత్యాసంగా అది కనపడాలి ప్రభు. కాబట్టి నాలో యొక్క ఆసక్తి ఉంది, అయితే యొక్క ఆశకు తగిన ఒకవేళ పరిస్థితి నా జీవితంలో లేవేమో, అయితే నాకు సహాయం చేయ ప్రభు అని మనం అడగాలి. కానీ ప్రభు అయిన దేవుడు అద్భుత రీతిలో మనం బలపరిచి తన శక్తిని సామర్థ్యాన్ని మనకు అనుగ్రహించి మనం ఊహించిన దానికంటే కూడా అత్యధికంగా ఉన్నతంగా ఆయన కొరకు మనం జీవించినట్లుగా, వాడబడినట్లుగా తన శక్తితో మనం నింపి నిజమైన ఆశీర్వాదానికి వీరు కర్తలు అని చెప్పి ఆ యొక్క గుర్తుగా మన యొక్క జీవితాలను ఈ యొక్క సంఘంలో ఆయన స్థిరపరిచి బలపరిచి ఆయన నడిపించును గాక. తర్వాత 3వ మాట మనం చూద్దాం. 3వ మాట చెప్తారా? అహరోను వంశస్థులను ఆస్వాదించును. సంఖ్యాకాండం 6వ అధ్యాయము. అహరోను వంశస్థులను ఆయన ఆస్వాదించాడంటే నిజంగా వారు ఆస్వాదింపబడిన వారు అనటానికి గుర్తేంటి? సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చూద్దాం. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగనము, మీరు ఇశ్రాయేలును ఇలాగూ దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా యొక్క అహరోను వంశస్థులను ఆశీర్వదించును అన్న మాట మనం జాగ్రత్తగా గమనించగలిగితే, అహరోనును తన కుమారులను తన వంశాన్ని ఆయన ఏం చేస్తున్నాడంట? ఆశీర్వదిస్తున్నాడు. మరి ఈ ఆశీర్వాదానికి గుర్తుగా వారు తమ యొక్క జీవితంలో వారు ఏ విధంగా ఉన్నారంటే ఇక్కడ ఒక అద్భుతమైన సందర్భం జరుగుతుంది. అదేంటో తెలుసా? మీరు ఇశ్రాయేలులను ఇలాగ దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. అంటే అహరోన్ని మనం గమనించిన, తన కుమారుని మనం గమనించిన, తన వంశాన్ని మనం గమనించిన, వీరు ఆశీర్వదింపబడిన వారు అనటానికి గుర్తుగా వారు ఏం చేస్తున్నారంటే చెప్తారా? వారు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలులైన వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అంటే వీరు ఆశీర్వదింపబడిన వారు అంటాను గుర్తు ఏంటో తెలుసా? వారు అనేకులకు ఏ విధంగా ఉన్నారంటే ఆశీర్వాదానికి కారకులుగా ఉన్నారు. అందుకనే ఈ యొక్క ఆశీర్వాదం వారికి ఏ విధంగా లభిస్తుంది? 26వ వచనం చివరి భాగాన్ని మనం చూద్దాం. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదింతును. అంటే వీళ్ళు ఏం లేదని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. వీరంతా ఘనమైన వారు అని మనం ఖచ్చితంగా చెప్పడానికి వీల్లేదు. అది మాత్రమే కాదు, వారు పలిక యొక్క మాటల ద్వారా ఇశ్రాయేలు వారందరూ కూడా ఆశీర్వదింపబడుతూ ఉన్నారు అని అంటే వీరంతా శ్రేష్టమైన స్థితిలో ఉన్నారు అని మనం అనటానికి వీల్లేదు. అయితే వారు నిజంగా గొప్పవారి, గనులు, ఆశీర్వదింపబడిన వారే. మరి వారు ఆశీర్దిస్తూ ఉంటే వారు ఇశ్రాయేలు అయిన వారు ఆశీర్వదింపబడుతున్నారు. కారణం ఏంటనంటే ఇక్కడ ఒక మాట ఉంది. కారణం ఏంటంట వాళ్ళు ఏమి లేనప్పటికీ, వారు సాధారణమైన వారైనప్పటికీ వారు ఆశీర్దిస్తూ ఉంటే ఇశ్రాయేలీలు ఆశీర్దింపబడుతూ ఉన్నారు. కారణం ఏంటంట? ఆయన నామాన్ని వారు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు మీద ఉచ్చరిస్తున్నారు. అంటే 3వదిగా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన యొక్క జీవితంలో మనము అనేకులకు ఆశీర్వాద కారణంగా మనం ఉన్నామంటే నిజంగా క్రైస్తవ విశ్వాసులుగా మనము ఆశీర్దింపబడిన వారము అనటానికి నీవు నేను ఖచ్చితంగా గుర్తుగా ఉన్నట్లే. కారణం ఏంటనంటే, మనము అంత గొప్పవారం కాకపోవచ్చేమో, అంత ప్రార్థన పనులు ఒకవేళ కాకపోవచ్చేమో, అంత భక్తి పనులకు ఒకవేళ యొక్క లోకులు ఉండలేకపోవచ్చేమో,
అయితే ప్రభు అయిన దేవుడు ఈ యొక్క అల్పమైన మనలో ఆయన ఖచ్చితంగా ఆయన ఉపయోగించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అనేకులకి దీవెనకరంగా నిలబడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండినట్లుగా ప్రభు అయిన దేవుడు మనల్ని హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇది ఏ విధంగా జరుగుతూ ఉందంటే కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు నామము ద్వారా. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయం. అందుకని ప్రభు ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. కాబట్టి మనం ఆయన నామమున ఆయన్ని మనం ఏదైనా అడగాలే కానీ ఆయన ఖచ్చితంగా చేస్తాడు. అంటే అహరోను తన కుమారులు వంశమంతా ఏం చేస్తున్నాడు తెలుసా? ఇశ్రాయేలీల మీద ఆయన నామాన్ని ఉచ్చరించినప్పుడు దేవుడు వారిని ఏం చేస్తున్నాడంట? ఆశీర్దిస్తున్నాడు. ఇప్పుడు మన ద్వారా ఇతరులు ఆశీర్దింపబడాలంటే మనం ఆయన నామాన్ని ఆయనను ఏం చేయాలంట? అడగాలి, మనం ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. ఖచ్చితంగా మన ద్వారా అనేకులైన ఆశీర్దిస్తాడు. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే రోగగ్రస్తులుగా ఉన్నారు, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరైతే కష్టాల్లో ఉన్నారు, ఎవరైతే కన్నీటితో ఉన్నారు, ఎవరైతే ముందుకు సాగలేకపోతున్నారు, ఎవరైతే అడ్డులు ఆటం కలగకుండా వెళుతున్నారు, ఎవరైతే తమ యొక్క జీవితంలో ప్రశ్నార్థంగా మిగిలిపోతున్నారు, ఎవరు తమ యొక్క జీవితంలో వివిధ రకాలైన పరిస్థితులను బట్టి వారు కృంగిపోయిన పరిస్థితుల్లో వారు బాధపడుతున్నారు, వారందరి గురించి మనం తెలుసుకున్నప్పుడు, గ్రహించినప్పుడు వారు వాటిలో నుంచి బయటపడి వారు ఆశీర్దింపబడిన వారికి వారి యొక్క భవిష్యత్తు అనేకులకి దీవెనకరంగా ఉండినట్లుగా వారు గొప్ప కార్యం చూడాలని అంటే దానికి ఏకైక మార్గం ఉంది. అదేంటో తెలుసా? దేవుని ఎరిగిన, ప్రభుని యేసుక్రీస్తుని ఎరిగిన ఆయన బిడ్డలుగా, క్రైస్తవులు, విశ్వాసులుగా నీవు నేను మాత్రమే ఆ కార్యాన్ని మనం చేయగలం. కారణం ఏంటంటే ప్రభు అన్నాడు, మీరు నా నామమును ఏదన్నా అడగాలే కానీ నేను ఖచ్చితంగా చేస్తాను. ప్రభువా నా సహోదరుడు, ప్రభువా నా సహోదరి, వారు ఎంతో మీకు నమ్మకమైన వారు, వారు ఎంతో మిమ్మల్ని ప్రేమించేవారు. వారు ఇప్పుడు ఇబ్బందులో ఉన్నారు, వారు కష్టంలో ఉన్నారు, వారు కన్నీటిలో ఉన్నారు, వాళ్ళు బలహీనతలో ఉన్నారు, అనుకోని పరిస్థితులు వారి జీవితంలో వచ్చాయి. ప్రభువా నన్ను బట్టి కాదు కానీ నీ నామ నేను ఉచ్చరిస్తున్నాను కదా, నీ నామ నేను అడుగుతున్నాను కదా, వారి కుటుంబాన్ని ఆస్వాదించు ప్రభా, వారికి బిడ్డలను ఆస్వాదించు ప్రభా, వారి జీవితాలను హెచ్చించు ప్రభా, వారి భవిష్యత్తుని దీవెనకరంగా చేయ ప్రభా అని మనం అడగాలే కానీ ప్రభు అయిన దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అంటే దానికి గుర్తు ఏంటనంటే మన యొక్క జీవితంలో నిజంగా ఆశీర్దింపబడిన ఆ యొక్క స్థితిని బట్టి ఖచ్చితంగా అనేకులు మన ఆశీర్వాద కారణంగా మనం ఉండగలము అని ప్రభువైన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 21వ అధ్యాయంలో ఒక మాట ఉంది, మంచి మాట. కీర్తన గ్రంథం 21వ అధ్యాయము, కీర్తన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. కాబట్టి మన మనోభీష్టం, మన హృదయంలో ఉన్న ఆశ, మన హృదయంలో ఉన్న అచంచలమైన కోరిక, తృష్ణ ఏదైతే ఉందో దానితో మనం ప్రభు దగ్గరికి వచ్చి మనం అడగలే కానీ, మనము ప్రార్థన చేయలే కానీ ఆయన మనకేం చేస్తాడంట? ఆయన మనకేం చేస్తాడంట? అంగీకరిస్తాడు. ఈ లోకల అనేకులు మనం చూస్తున్నాం, వారు శాపగ్రస్తులుగా ఉన్నారు, ఆశీర్వాదానికి ఎంతో దూరంగా ఉన్నారు. ఆ యొక్క ప్రభు అయిన దేవుని మార్గం నుంచి తప్పిపోయి, తొలగిపోయి, దుష్ట సాంగత్యం చేస్తూ తమ యొక్క జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఆ యొక్క సత్య మార్గం వారికి తెలియదు, పరలోక మార్గం వారికి తెలియదు. వారి యొక్క జీవితంలో మరణించిన తర్వాత ఎంత ఘోరమైన స్థితిలో వారు ఉండబోతున్నారో ఆ గ్రహింపు వారికి లేదు. ఈ లోకమే శాశ్వతం అనుకుని బ్రతుకులు అనేకమైన మన యొక్క కళ్ళతో మనం చూస్తున్నాం. అయితే వారు ఆశీర్వదింపబడిన స్థితిలోకి రావాలంటే వారి కొరకు జ్ఞాపనం చేసేవారు కావాలి, వారు దేవుని సత్య మార్గంలోకి రావాలంటే వారి కొరకు ప్రార్థన చేసేవారు కావాలి, వారి నిత్య జీవానికి వారసులుగా ఉండాలంటే వారి కొరకు కన్నీరు కార్చేవారు కావాలి. వారు ఎవరో కాదు కానీ క్రైస్తవుల, విశ్వాసులుగా, దేవుని ఎరిగిన బిడ్డలుగా నీవు నేను మాత్రమే ఆ కార్యాన్ని చేయగలం. కాబట్టి మనం ప్రార్థన వారి జీవితాలను మారుస్తుంది. మన యొక్క కన్నీరు అన్నది వారి బ్రతుకుల్ని ప్రభావితం చేస్తుంది. మనం పెట్టే మొర అన్నది వ్యర్థంగా పోకుండా వారు ప్రభుని ఎరిగి వారు ఆశీర్వదింపబడటానికి కారణంగా ఉంటుంది. కాబట్టి మూడవది మన యొక్క జీవితంలో ఆయన నామాన్ని గట్టిగా పట్టుకుందాం, ఆయన నామాన్ని ప్రార్థన చేద్దాం. వారు దేవుని ఎరిగిన అన్యులైనా లేదా వారు దేవుని ఎరిగిన విశ్వాసులైనా వారి పక్షాన్ని మనం చేసే ప్రార్థన వారి ఆశీర్వాదానికి కారణంగా ఉందంటే ఖచ్చితంగా మూడోది ఒక మాట మనం చెప్పవచ్చు. అదేంటో తెలుసా? మనమందరం కూడా నిజంగా ఆశీర్వదింపబడిన వారు. 4వ మాట మనం చూద్దాం. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదించును. 4వది మనం ఇక్కడ గమనించగలిగితే ఆయన ఎవరిని ఆశీర్వదిస్తున్నాడంట? ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని. 103వ కీర్తన 11వ వచనాన్ని మనం చూద్దాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో
ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను నీ ఎడల గొప్ప కృపను చూపిస్తా, అత్యధికమైన కృపను చూపిస్తా, ఏ ఒక్కరి మీద చూపించినంత కృపను చూపిస్తా. అయితే నేను ఎవరి మీద నా కృపను చూపిస్తానంటే ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల. అంటే మనము నాలుగోది గమనించగలిగితే ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా ఉన్నారు, దేవుడు వారిని ఏం చేస్తూ ఉన్నాడంటే ఆశీర్దిస్తూ ఉన్నాడు. మరి యొక్క ఆశీర్వాదం అన్నది వారు ఏ విధంగా పొందుకుంటున్నారంటే వారి మీద ఏం నిలిచిందంట, దేవుని యొక్క కృప నిలిచింది. అంటే ఆయన కృప ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద నిలిచింది కాబట్టి వారు ఏం చేయబడుతున్నారు, ఆశీర్దింపబడుతున్నారు. మరి ఆయన యందు భయభక్తులు కలిగిన స్థితి అన్నది మన యొక్క జీవితంలో అన్ని సందర్భాల్లో అన్ని సమయాల్లో అది సాధ్యమవుతూ ఉందా? అయితే ఒక మాట మనం చూద్దాం. కీర్తన గ్రంథం 66వ అధ్యాయము, 20వ వచనాన్ని మనం చూద్దాం. చాలా మంచి మాట ఇది. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నతింపబడిన గాక. కాబట్టి ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. కారణం ఏంటనంటే దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. కారణం ఏంటనంటే ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఈ మాటలు ఈ కీర్తనకారుడు ఎవరితో చెప్తున్నాడు ఒకసారి మనం చూద్దాం. 16వ వచనాన్ని మనం చూద్దాం. దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను. కాబట్టి కీర్తనకారుడు ఎవరిని పిలిచాడు? ఆయన యందు భయభక్తులు కలిగిన వారందరిని పిలిచాడు. మీరందరూ ఆయన భయభక్తులు కలిగిన వారు కదా, మీరందరూ ఆయనకి నమ్మకస్తులు కదా, మీరందరూ ఆయన్ని ప్రేమించేవారు కదా, మీరందరూ యథార్థవంతులు కదా, మీరందరూ నీతి నిజాయితీ ఆయన సేవిస్తున్నారు కదా, సరే మీరందరూ కూడా రండి అని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు. నా కొరకు ఆయన చేసిన కార్యాలు నేను చెప్తాను. ఆ కార్యాలు ఏంటో తెలుసా? దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగించలేదు. కారణం ఏంటనంటే నా జీవితం నేను అనేకసార్లు అపనమ్మకస్తున్నాయి, నేను అనేకసార్లు ఆయన మీద తిరుగుబాటు చేసిన వాడిని, అనేకసార్లు ఆయన దుఃఖపెడుతూ వచ్చాను, అనేకసార్లు ఆయన గాయని రేపుతూ వచ్చాను, ఆయనకి నమ్మకస్తు నేను ఉండలేదు, ఆయన ఆశ నేను అడియాశలు చేస్తూ వచ్చాను, ఆయన కోరుకున్న విధానం నేను జీవించలేదు, ఆయన ఎంతగా నా యొక్క జీవితంలో ఆశ పెట్టుకుంటూ వచ్చాడు, దానికి తగినట్లుగా నేను ఫలించలేదు, బ్రతకలేదు, జీవించలేదు, కొనసాగలేదు, నేను ఆయన్ని వెంబడించలేదు. అయినప్పటికీ కూడా ఆయన నా ప్రార్థన ఏం చేయలేదు, త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగించలేదు. ఎంత గొప్ప దేవుడు! ఇదే నిజమైన ఆశీర్వాదం. 4వదిగా దేవుని ఎరిగిన విశ్వాసులుగా, క్రైస్తవులుగా, ఆయన బిడ్డలుగా. అందుకని ఒక శ్రేష్టమైన ఉపమానాన్ని సందర్భాన్ని మనం గమనించగలిగితే, ఒక కాపరికి 100 గొర్రెలు ఉంటే ఆ 100 గొర్రెలు ఒక గొర్రె ఏమైపోయిందంట, తప్పిపోయింది. ఆ 100 గొర్రెల్లో ఏ గొర్రె కూడా దేవుడంటే ప్రేమ ఉంది, దేవుడంటే భక్తి ఉంది, దేవుడంటే శ్రద్ధ ఉంది, దేవుడిని వెంబడించే మంచి గొర్రె. కానీ ఏదో ఒక కారణం అనేది దేవునికి దూరం చేసింది, ఏదో ఒక పరిస్థితి అన్నది లోకంలోకి లాగివేసింది, ఏదో ఒక సందర్భం అన్నది ఆ యొక్క గొర్రెను ఆ యొక్క దేవుని మందలో నుండి వేరు చేస్తూ వచ్చింది. కానీ దేవుడు ఆ యొక్క గొర్రెను దూరం చేసుకున్నాడా? కానీ దేవుడు ఆ యొక్క గొర్రెను కాదన్నాడా? కానీ దేవుడు ఆ యొక్క గొర్రె దగ్గరికి వెళ్లకుండా మానుకున్నాడా? లేదు. కానీ ఆ 99 గొర్రెలను విడిచిపెట్టి దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆ యొక్క పొదల్లో, కారు చీకటిలో, దిక్కుతోచని స్థితిలో ఈ యొక్క మందలో నుంచి నేను ఎందుకు వేరైపోయానా? ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎందుకని చిక్కుకున్నానా? నేను ఎందుకని ఆయన ప్రేమను అర్థం చేసుకోలేకపోతే వచ్చి నన్ను బాధపడుతుంది కదా. ఆ గొర్రె దగ్గరికి ఆయన వెళ్ళాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, 21వ వచ్చిన చివరి భాగాన్ని మనం చూద్దాం. ఆయన కృప ఎటువంటిదంటే 5వ అధ్యాయం 21వ వచ్చిన చివరి భాగం. నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితముగా విస్తరించింది. ఇంకొక మాట మనం చూసాం కదా, 103వ కీర్తన 11వ వచనంలో ఆయన కృప అధికంగా ఎవరి మీద ఉంటుందంట? ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? పాపం ఎక్కడ విస్తరించను అక్కడ ఆయన కృప అపరిమితముగా విస్తరించింది. ఇది నిజంగా మనకు జీవితం ఎంత ధన్యకరమైన స్థితి. అంటే మనం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆయన చూస్తూ ఉండటానికి ఇష్టపడ్డాడు, కానీ తిరిగి మనల్ని కట్టి సమకూర్చి నిలబెట్టి ఆయన కొరకు మన యొక్క జీవితంలో ఒక ఉన్నతమైన శ్రేష్టకరమైన స్థితి మనం కలిగి ఉన్న వారిగా, ఒక మంచి సాక్ష్యం ఆయన మన కొరకు మనం బట్టి ఆయన ఇచ్చినట్లుగా ఆయన మనం నిలబెట్టడానికి ఆయన ప్రతిక్షణం చేస్తున్న యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో నిజంగా మన యొక్క జీవితంలో ఆశీర్వదింపబడిన వారు మన విషయాన్ని
మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడికి ఏం చేసిందంటే దేవుని కృప ఎంతగానో విస్తరిస్తూ వచ్చింది. ఈ సత్యాన్ని ఎరిగిన ఆ భక్తుడు, ఆ కీర్తనకారుడు ఏమన్నాడనంటే, దేవుని ఎంత భయభక్తులు కలిగిన వారులారా మీరందరూ కూడా రండి, మీరందరూ వచ్చి జాగ్రత్తగా ఆయన చేసిన కార్యాలు ఒక్కసారి చూడండి. నేను చిక్కుకున్నాను, నేను పడిపోయాను, నేను తొలగిపోయాను, నేను తొట్టిల్లాను, అనేకమైన ఆశలతో తలంపులతో వాటి వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అయితే ఆయన నా వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పట్టుకున్నాడు, నన్ను పట్టుకుని నన్ను విడిపించాడు. విడిపించిన ఆ దేవుడు నన్ను ఎక్కడ ఉంచాడంటే చెప్తారా? ఆ యొక్క ఒక్క గొర్రెను, ఆయన తప్పిపోయిన ఆ యొక్క గొర్రెను ఆయన తీసుకుని ఎక్కడ ఉంచుకున్నాడు? తన భుజం మీద వేసుకున్నాడు. ఇప్పుడు ఆ యొక్క 99 గొర్రెలు ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన గొర్రెలు, ఆ భుజం మీద వేసుకున్న గొర్రె ఆ 99 గొర్రెలతో ఏమంటుందో తెలుసా? మీరందరూ ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారు కదా, నేను కూడా ఒకప్పుడు అటువంటి వ్యక్తినే, కానీ నేను తొలగిపోయానని చెప్పి ఆయన నేను మాత్రం కూడా త్రోసివేయలేదు, నా ప్రార్థన దోసివేయలేదు, నా ఎదురు నుండి ఆయన కృపను తొలగింపలేదు. ఆయన నా దగ్గరికి వచ్చాడని చెప్పి ఆయన నా పక్షాన్ని ఇంత గొప్ప కార్యం చేశాడు. నిజంగా నేను ఆశీర్వదింపబడిన వ్యక్తిని. దేవుడు నా యొక్క ఆశీర్వాదాన్ని నేను కోల్పోకుండా ఉండినట్లుగా ఆయన నన్ను కాపాడాడు. ఇది మన 4 గమనించగలిగితే నిజమైన ఆశీర్వాదం ఆయన బిడ్డల మన యొక్క జీవితం. తద్వారా ఒక దినాన మనల్ని విడిచిపెట్టని దేవుడిగా మనల్ని ఆయన ఎక్కడ ఉంచబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు. చివరికి 5వదిగా మనం చూద్దాం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూద్దాం. మనలను మన పిల్లలను ఆశీర్వదించుట, మరియు వీరు ప్రాణదోషమునకు యోవాబును అతని సంతతి వారును సదాకాలం ఉత్తరవాదులు కానీ దావీదునకును అతని సంతతికిని అతని కుటుంబీకులకును అతని సింహాసనముకును సమాధానము యెహోవా ఎన్నటెన్నటికీ కలిగి ఉండను. కాబట్టి యెహోవా గురించి అంటున్నాడు, వారికి లేదు, వారికి అవకాశం లేనే లేదు, వారికి కానీ వారి యొక్క సంతతికి కానీ ఇటువంటి పరిస్థితులు ఏం లేదు. అయితే దావీదు ఉన్నాడు కదా, తన కుమారులు ఉన్నారు కదా, తన పిల్లలు ఉన్నారు కదా, తన సంతానం ఉంది కదా, తనకి తన కుటుంబానికి తన సింహాసనానికి సమాధానము యెహోవా ఎన్నటెన్నటికీ కలుగును. అంటే మన యొక్క జీవితంలో ప్రభువైన దేవుడు విడిచిపెట్టుకుని పట్టుకున్నాడు కదా, భుజాల మీద పెట్టుకున్నాడు కదా, వీరు నిజంగా ఆశీర్వదింపబడిన వారు అనటానికి గుర్తుగా మన యొక్క జీవితంలో గొప్ప కార్యం చేశాడు కదా. ఈ కార్యం చేసిన దేవుడు మన యొక్క జీవితంలో సదాకాలం యొక్క ఆశీర్వాదం నిలిచి ఉండినట్లుగా ఆయన ఏం చేస్తున్నాడు? 33వ కీర్తన 11వ వచనాన్ని మనం చూద్దాం. 33వ కీర్తన 11వ వచనం. యెహోవా ఆలోచన సదాకాలము నిలిచును, ఆయన సంకల్పములు తరములకు ఉండను. కాబట్టి మన ప్రారంభంలోనే మనం చెప్పుకున్నాం 21వ కీర్తన 6వ వచనం ద్వారా నిత్యము ఆశీర్వాద కారకులు ఉండినట్లు ఆయన మళ్ళీ ఏం చేశాడంట? నియమించాడు. కాబట్టి అది ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం అది, ఆయన ఉద్దేశం అది. కాబట్టి ఆయన ఆలోచన సదాకాలం నిలిచి ఉంటుంది, ఆయన సంకల్పము తరతరములు ఉంటూ ఉంది. కాబట్టి ఈ ఆశీర్వాదాన్ని కర్తలుగా ఆయన మనల్ని ఉంచాడు, అది నిత్యము నిలిచి ఉండినట్లుగా. భూమి ఆకాశము సృజించిన యెహోవా మీరు ఆశీర్వదింపబడిన వారు అన్న మాట అది నెరవేరాలి. కాబట్టి ఒకవేళ భూమి తొలగిపోవచ్చు, ఆకాశము లయమైపోవచ్చు, భూమి ఆకాశంలో కనుమరుగైపోవచ్చు, అయితే ఆయన సంకల్పము, ఉద్దేశము, ప్రణాళిక, ఆయన చిత్తము ఏదైతే ఉందో అది నిత్యము నిలిచి ఉన్నట్లుగా మన యొక్క జీవితం, మన యొక్క ఆశీర్వాదం అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగిపోకుండా ఉండినట్లుగా, ఆ యొక్క ఆశీర్వాదంలో నిత్యము మనము నడుచున్నట్లుగా ప్రభువైన దేవుడు ఒక దినాన్న మనం ఉంచబోయే ఒక ధన్యకరమైన స్థితి గురించిన ఈ వచనాన్ని మనం కలిసి చదువుకుని ముగించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక, భూమి ఆకాశం సృజించిన యెహోవా మీరు ఆశీర్వదింపబడిన వారు అన్న మాటను బట్టి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం కలిసి చదువుకుని ముగించుకుందాం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాం, వాటి యందు నీతి నివసించును. కాబట్టి భూమిని ఆయన ఏ విధంగా నిర్మించాడు, ఆకాశాన్ని ఆయన ఏ విధంగా నిర్మించాడు, దేవుడు మానవులకు నివాసయోగ్యంగా భూమి నుంచి మీరు ఆశీర్వదింపబడిన వారని ఆయన ఏ విధంగా చెప్పాడు, ఆ యొక్క ఆశీర్వాదం నిత్యము నిలిచి ఉంటుందని ఆయన ఏ విధంగా మాట ఇచ్చాడు, అది నెరవేర్చబడినట్లుగా భూమి గతించిన, ఆకాశం గతించిన, ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడంట? నూతన ఆకాశము, నూతన భూమి. ఆ యొక్క నూతన ఆకాశం, నూతన భూమిలో ఏది నివసిస్తుందంట? నీతి నివసిస్తుంది. ఆ యొక్క నీతి ఎవరో కాదు కానీ దేవుని ద్వారా ఉచితంగా నీతివంతులుగా తీర్చబడిన నీవు నేనే అక్కడ నివసించబోతున్నా. అది నిజమైన ఆశీర్వాదానికి గుర్తు. కాబట్టి మన యొక్క జీవితంలో జ్ఞాపకం పెట్టుకుందాం. మొదటిగా ఎవరున్నా లేకపోయినా, ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు మర్చిపోయినా ఆయన ఎప్పటికీ మనల్ని మర్చిపోని దేవుడుగా ఆయన అంటున్నాడు. ఆయన మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మను
ఆశీర్వదించింది. ఇదే నిజమైన ఆశీర్వాదం మొదటిగా. రెండోది మనం గమనించగలిగితే దేవుని యొక్క ఇశ్రాయేలుగా ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన రక్షణ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అనేకమైన తలాంతులు వరలైన మనలో ఉంచాడు. వాటిని మనము ప్రజ్వలింపజేసి ఆయన కొరకు మనం వాడుతూ ఉంటే ఖచ్చితంగా లోకం కానీ తోటివారు కానీ చూసి అంటారు వీరు నిజంగా ఆశీర్దింపబడిన వారని. మూడవది మనం గమనించగలిగితే మనం గమనించే పదం ఏంటనంటే ఆయన ఎవరిని ఆశీర్దిస్తున్నాడంటే అహరోను వంశస్థులను. అంటే వారు ఆశీర్దింపబడిన వారిగా ఉండటానికి గుర్తు ఏంటనంటే వాళ్ళు ఏమి లేనప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారంటే ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నారు. కాబట్టి ఇతరుల కొరకు వారు ఎవరైనప్పటికీ సరే వారి పక్షాన మనము త్యాగం చేద్దాం, కన్నీరు కారుద్దాం, ప్రార్థన చేద్దాం. ఆయన నామాన్ని బట్టి ఆయన బ్రతిలాడుకుందాం. వారి జీవితాలు ఆశీర్దింపబడతాయి. దానికి గుర్తే మనం ఆశీర్దింపబడ్డాం అనటానికి అది సాదృశ్యం. తర్వాత నాలుగోది మనం గమనించగలిగితే ఆయన ఎవరిని ఆశీర్దిస్తున్నాడు? ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని. అయితే భక్తుడు ఒక మాట అన్నాడు, ఆయన నా ప్రార్థన తోసివేయలేదు, తన కృప నా యొద్ద నుండి తొలగింపలేదు. ఆయన నన్ను నా యొక్క జీవితాన్ని ఆశీర్దిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే నేను తొలిపోయి తొట్టిల్లి నా స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన నన్ను విడిచిపెట్టకుండా నా దగ్గరికి వచ్చి తిరిగి లేవనెత్తి నన్ను నిలబెట్టాడు. ఇదే స్థిరమైన నిజమైన ఆశీర్వాదం. తద్వారా చివరిగా ఐదవదిగా నీవు నేను భూమి ఆకాశం గతించిపోయిన నూతన ఆకాశం నూతన భూమిలో నేతి నివసించే ఆ రాజ్యంలో నిత్యము ఎప్పటికీ చెరిగిపోని ఆశీర్వాదానికి గుర్తుగా మన యొక్క జీవితంలో సదాకాలం ఆయనతో కూడా మనం జీవించబోతున్నాం. ఇటు కృపా ప్రభువైన దేవుడు మనకి అనుగ్రహించి ఈ లోకంలో మనలను దేవుడు అనుగ్రహించిన యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోకుండా స్థిరంగా ఉన్నట్లుగా ప్రభువైన దేవుడు మనకు సహాయం చేయను గాక. దయచేసి మోకరించండి.